ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఉద్యమ నేత జిడ్డ కన్నుమూత అనారోగ్యంతో బీఆర్ఎస్ నేత జిడ్డ బాలకృష్ణారెడ్డి మూర్తి కొంతకాలుగా బ్రెయిన్ ఇన్ఫెక్షన్ చికిత్స భువనగిరిలో అంత్యక్రియలు జిడ్డ మృతికి కేసీఆర్ దిగ్భ్రాంతి పలువురు ప్రముఖుల నివాళి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక మహేష్ కుమార్కు టీపీసీసీ నూతన చీఫ్ ప్రకటించిన కేసీ వేణుగోపాల్ సస్పెన్షన్ అధిష్టానం తేర మహేష్కు సీఎం రేవంత్ అండా అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక మాఫీ కాని రుణం పోయింది రైతన్న ప్రాణం మేడ్చల్ వ్యవసాయ కార్యాలయం ఎదుట ఆత్మహత్య రుణమాఫీ కానేందుకు ఆత్మహత్య అని సూసైడ్ నోట్ ప్రభుత్వం మేడల నుంచి రుణమాఫీ చేయిస్తాం హరీష్. ఇక సురేందర్ రెడ్డి ఆత్మహత్య కలిచివేసిందంటూ కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. నా చావుకు కారణం క్రాప్ లోన్ చిట్టాపూర్ బ్యాంకులో రుణమాఫీ కాలే అని ఆత్మహత్య అని సూసైడ్ నోట్ రాసి ఓ రైతు బలప్రాణానికి పాల్పడ్డారు. అది ప్రభుత్వ కార్యాలయంలో తనుపు సూచించారు. రైతు రుణమాఫీ కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన అసంబద్ధ నిబంధనలే ఆ రైతుకు ఉరి తీసింది. 10 ఏళ్ల కిందట కాంగ్రెస్ సర్కారు హయాంలో సాగు వీరులేక పంటలు సాగుక ఉపాధి పట్టలేక రైతు నేడు అదే కాంగ్రెస్ పాలనలో పంట రుణం మాఫీ కాలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక మాఫీ మాయా లక్షల పేర్లు గంతతో ఎవరి వద్ద స్వస్థత లేక అన్నదాతలు ఆగచుట్లు దాట ప్రభుత్వానికి పాపం అంటున్న బ్యాంకులు వ్యవసాయ శాఖ సర్వేలో కల్పించని పేర్లు. ఇక 31వ సాంకేతిక సమస్యలు గుర్తించిన అధికారులు కానీ రేషన్ కార్డు సమస్యలే సాగుతున్న రైల్వే మరి ఇతర సమస్యలు గుర్తు లేదా అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక బడి పిల్లలు పట్టుదల తల వంచని శాఖ తొలగించిన గురుకుల గెస్ట్ ఫ్యాకల్టీ తిరిగి విధిలోకి ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ వర్షణి ఆదేశాలు. ఇక నమస్తే తెలంగాణకు ఉద్యోగ ప్రత్యేక కృతజ్ఞతలు కాంగ్రెస్ ఆలోచనలు నిర్ణయానికి విద్యార్థులు బలి సర్కారు జగదీష్ రెడ్డి కొప్పులు ఆర్పీసీ ఆగ్రహం రోడ్డున ఫ్యాకల్టీ బీఆర్ఎస్ నేత అండ హరీష్ రావు రేఖతో దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక కేసీఆర్ అన్నవాళ్లకు తుడి చేసే కుట్ర గురుకుల నిర్వార్యం అందులో భాగమే అధికారులు ప్రోత్సహిస్తున్న సర్కార్ సీఈఓలను భ్రష్టు పట్టిస్తుండని నిర్బంధం. ఇక బడుగులను విద్యా దూరం చేసే భగ్నాను ఇంటర్నేషనల్ స్కూల్ కాదు అది ఉన్న గురుకులను ఆ స్థాయికి తీసుకెళ్ళండి. నమస్తే తెలంగాణ ఇంటిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించడం జరిగింది. ధాన్యం స్కామ్ పెద్ద పిటిషన్ రాష్ట్ర సర్కారుకు హైకోర్టు నోటీసులు పూర్తి వివరాలు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇక వరదలతో అపార నష్టం ప్రాథమిక అంచనా రూ.